ఏంది 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 ఇక్కడ బయటికి బా బయటికి బా బయటికి బా నువ్వు మాత్రం బయటికి బా ఏంటి సస్పెండ్ చేయవా ఈరోజు వీడియో తీస్తే భయపడతారు అనుకుంటున్నా వీడియో తీసుకుపోయి బయటికి రేట్ అండి. నమస్తే అండి. నిన్న ఒంగోలు కరెంట్ ఆఫీస్లో జరిగిన ఒక వీడియోను కూడా ఎవరో ఇన్స్టాలో పెట్టారు. వాళ్ళు 100% కరెక్టేనండి. వీళ్ళని ఎలాంటి చెప్పులు తీసుకొని వాళ్ళ మొహాన్ని ఇసిరిగొట్టినా తప్పులేదండి. ఎందుకంటే అక్కడ ఏసీ రూమ్లో కూర్చొని 4 గోళ్ల మధ్యలో కూర్చొని లక్షల జీతాలు నూగుతూ తప్పుడు వ్యవస్థని నడిపిస్తున్న ఎస్సీ. నేను విత్ ప్రూఫ్తో మాట్లాడుతున్నాను. నా భూమికి పట్టా ల్యాండ్ అని 100 సంవత్సరాల ల్యాండ్, నా భూమికి అవినీతి పరులకి 20 మందికి డీడీలు కట్టించుకొని కరెంట్ కనెక్షన్ ఇచ్చాడు. అదేందని నేను పీజీఆర్ఎస్లో ఇప్పటికి 10 అర్జీలు పెట్టాను. మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఇలాంటి వ్యవస్థను నడిపిస్తున్నట్టున్నారు. కలెక్టర్ గారు అవినీతి వ్యవస్థని పెడితే దానికి ఏమిస్తారండి ఆన్సరు? మీరు రెవెన్యూ వాళ్ళతోనే సర్వే చేయించి సర్వే రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు మేము వచ్చి చూస్తాము అని చెప్పేసి ఇచ్చారు. ఆర్టీఐలో పెట్టినా అదే ఇచ్చారు, మామూలుగా పెట్టిన ఎన్ని అర్జీలు పెట్టినా ఇదే ఇస్తున్నారు. అంటే వాళ్ళ అవినీతి బయటపడకోకుండా రెవెన్యూ వాళ్ళని పిలిచి సర్వే చేయించండి అని. ఎందుకంటే అది ఎట్లాగో కబ్జా చేసిన వాళ్ళు ఆపుతారని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అందుకని ఇలాంటి అనేది ఇచ్చారు. కానీ ఇక్కడ సిగ్గులేని ఆఫీసర్లు, సిగ్గుమాలిన ఆఫీసర్లు, ఏ చెప్పు తీసుకొని కొట్టినా తప్పులేని ఆఫీసర్లు ఒకటే అడుగుతున్నాను. ఈ 20 మంది డీడీలు కట్టించుకున్న వాళ్ళకి ఏ సర్వే రిపోర్టు, ఏ రెవెన్యూ సర్వే రిపోర్టు తెచ్చిస్తే మీరు కనెక్షన్లు ఇచ్చారు? మరి సర్వే రిపోర్ట్లు నేను ఆర్టీఐ పెడితే ఎందుకు ఇవ్వలేదు? మీ బతుకులు ఇంత దొంగతనంగా బతుకుతున్నారు. గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది, ఏసీ రూమ్లో కూర్చొని అవినీతి చేస్తున్నారు. మీకు కలెక్టర్ గారు ఇస్తున్నారు. అసలు కలెక్టర్ గారి వ్యవస్థ ఎందుకుంది? అవినీతి పనులు చేస్తుంటే అధికారులు చూస్తూ ఉన్నారు. ఎన్ని అర్జీలండి? తప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ నుంచి ఎలక్ట్రికల్ ఆఫీసు, పంచాయతీ ఇన్ని తప్పులు చేస్తుంటే ఒక అర్జీ మీద అర్జీ వస్తుంటే ఎంక్వైరీ లేదు. ఇదేనా వ్యవస్థ? కొండేపి నియోజకవర్గంలో టీడీపీ పెద్ద తలకాయలు కొండేపి నియోజకవర్గంలో అంటే అందరికీ తెలియని చిన్నపిల్లలు ఎవరూ లేరు. వాళ్ళ పేర్లు ఎత్తితేనంట వాళ్ళకి అవమానాలు జరుగుతున్నాయంట. ఇంకా కానివ్వండి అని చెప్తున్నారంట. భూమిని కానివ్వండి, చంపేయండి, లేపేయండి, మేమున్నాం మీ వెనకాల, మీరు ఏది చేసినా సపోర్ట్ చేస్తామని చెప్పేసి అవినీతికి ఎంకరేజ్ చేస్తున్నారంట పెద్ద తలకాయలు. ఇది రాజకీయ దుర్మార్గం. ఇది ఇన్ని డిపార్ట్మెంట్లు ఒక 40 లక్షల ఆస్తి కోసం ఇంత చిల్లర బతుకులు బతుకుతున్నారు. కడుపుకు అన్నం తినే పనులు ఒక్కరు కూడా చెయ్యట్లా, గడ్డి తినే పనులే చేస్తున్నారు. ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను చేయలేకపోవచ్చు, ఎవరైనా సరే వాళ్ళు బయటకు వస్తే ఏ చెప్పు తీసుకొని కొట్టినా బాధ లేదు, ఏ చెప్పు తీసుకొని కొట్టినా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న అవినీతి ఆ లెవెల్లో ఉంది. కందుకూరు వీరయ్య జోబుని ఏ రకంగా నింపుకుంటున్నాడో అతగాని పొట్ట కూడా ఆ రకంగానే పెంచుకొని 4 గోళ్ల మధ్యలో కూర్చొని అవినీతి చేస్తున్నాడు. జరుగుమల్లి ఏఈ హరదీష్ అతను అంతే చేస్తున్నాడు. ఇంత దుర్మార్గమైన పాలన, ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ప్రకాశం జిల్లాలో. మరి కలెక్టర్ గారు ఉన్నారో లేరో, మరి జాయింట్ కలెక్టర్ గారు అయితే ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు చూపిండి అని అంటారు ఆవిడైతే. అంటే మీకు కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇస్తే మేము ఇచ్చిన కంప్లైంట్లన్నీ జోబులో పెట్టుకొని తిరుగుతారా? చెయ్యని చేత కానప్పుడు మీ తప్పులు కప్పించుకుని ఉన్నది ఉన్నట్టు ఇవ్వండి. మేము చేత కాదు, మా వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మమ్మల్ని చేయనివ్వట్లేదని చెప్పేసి ఇవ్వండి.
అంతేగాని ఇలాంటి దిక్కుమాలిన వ్యవస్థ, ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయమాకండి. ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశము నేను ముందుగా చెప్తానండి. మేము ఇది ప్రభుత్వ రంగ సంస్థ అండి. ప్రభుత్వ రంగ సంస్థ అనేది దానిలో మేము జాయిన్ అయింది మా యొక్క అర్హతను బట్టి మా యొక్క ఉద్యోగాలు మాకు వచ్చాయండి. అంతేగాని మేము యొక్క ఏది కులం ఆధారంగా ఉద్యోగాలు ఏ సంస్థ కూడా ఇవ్వదండి. అట్లాగే మేము ఈ సంస్థలో 35 ఏళ్ళు సర్వీస్ చేయాలండి. మమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులు 20 సంవత్సరాలు మమ్మల్ని సాకితే ఆ తర్వాత మా కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క సంస్థ 35 సంవత్సరాలు మమ్మల్ని అందరినీ కూడా మా కట్టె కాలేదాకా కూడా మమ్మల్ని సాగుతుందండి. ఇది ఈ యొక్క సంస్థలో మేము ఉన్నాము. దాని యొక్క నిబంధనలను పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి, నిబంధనలు పాటించాలి. ఇది కాదనలేని సత్యము. కానీ ఇక్కడ ముఖ్యంగా ఒక పేపర్లో పలాని మాకినేని హరిబాబు చౌదరి అని వచ్చిందండి. ఎప్పుడు కూడా కులాల ఆధారంగా అనేది ఎప్పుడు ఉండకూడదండి. ఒకరిని, ఒక ఆఫీసర్ని కానీ కింద వాళ్ళని కానీ ఒక కులం పెట్టి దూషించడం కానీ, అతన్ని ఇంకో రకంగా మానసికంగా వేధించడం కానీ అది మా యొక్క సర్వీస్ రూల్స్ కాండక్ట్ను బట్టి అది చాలా తప్పండి. దాన్ని ముఖ్యంగా ఖండిస్తున్నాము. మేమందరం కూడా మాకు ఇక్కడ ముస్లింలు ఉన్నారు, క్రైస్తవుల సోదరులు ఉన్నారు, హిందూ సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరిని కలుపుకొని మేము నడుచుకుంటూ వాళ్ళతోటి పనిచేయించుకుంటూ ఈ 30 సంవత్సరాల సర్వీస్ మేము చేయవలసి ఉంటుందండి. అంతేగాని ఈ కుల ప్రాతిపదిక మీద ఒకరినొకరిని విభజించుకొని ఒకరి మీద ఒకరు ఈ విధంగా దూషించుకుంటూ చేయడం అనేది చాలా తప్పండి. ఏదున్నా సరే ఆఫీసులో కొన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని అధిగమిస్తూ పైవేల దృష్టికి తీసుకొస్తూ దాన్ని మనం సాధించుకోవాలి. ఆ రోజు మన కలెక్టర్ గారి ప్రోగ్రాం ఉండి అందరిని కూడా పిఎం సూర్య గారి మీద ప్రతి మండలానికి 15 మంది లెక్కన 10 మంది లెక్కన తీసుకురావాలనేసి ఒక ఉద్దేశంతో దాన్ని సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో అందరి ఏళ్ళకి చెప్పాము. తర్వాత 10:30-12 ఆ ప్రాంతంలో మనం జనాలు తీసుకొచ్చేటప్పుడు మన వాళ్ళు ఆటోల ద్వారా కానీ ఇంకో దాన్ని తీసుకొస్తారు. పొరపాటున ఏదన్నా జరగడానికి జరిగితే ఇదిగో పలాని ప్రోగ్రాంకి వెళ్తూ చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఒక యాంగ్జైటీ తోటి అందరూ ఆఫీసర్లు కూడా ఉన్నారు. మేము కూడా స్టాఫ్ కూడా చెప్పాము, జాగ్రత్తగా తీసుకురండి అయ్యా వాళ్ళని, మళ్ళీ జాగ్రత్తగా ఇళ్ళ దగ్గర దిగబెట్టండి, ఈ మధ్య యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పాము. దాంతో మాట్లాడుతూ కొంచెం పని ఒత్తిడిలో ఉన్నారు. ఆ టైంలో వచ్చి ఇది డిస్కస్ చేయాల్సిన సమయము సందర్భం కాదండి. ఆ సందర్భంలో వచ్చి అతను నాది ఏమైంది అని మాట్లాడడం వల్ల ఆ యాంగ్జైటీలో నువ్వు ఈ విధంగా మాట్లాడడం సబు కాదు, నువ్వు పో అని అనడం జరిగింది. అంతేగాని ఆ వ్యక్తి మీద కానీ ఇంకొక వాళ్ళ మీద కానీ ఎటువంటి కక్ష అటువంటి ఎవరికి లేదండి. ఆయనతో దాన్ని మళ్ళీ సాల్వ్ చేసుకోకుండా ఒక కుల వ్యవస్థగా తీసుకొచ్చి ఒక కులం మీద ఈ విధంగా చేయడం అనేది పూర్తిగా అర్ధరహితము. దాన్ని మా యొక్క ఇంజనీర్ తరఫున మా డిపార్ట్మెంట్లో మేము ఈ ఒంగోలు డివిజన్లో చేస్తున్నామండి, ఖండిస్తున్నాము. తర్వాత ఈ యొక్క 1.5 సంవత్సరంలో ఏమేమి యొక్క మన ఒంగోలు డివిజన్కి మంచి కార్యక్రమాలు చేశాము అనేది మన టౌన్ ఏడీ గారైన పాండురంగారావు గారు మీకు వివరిస్తారండి. నా పేరు పాండురంగారావు, నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒంగోలు టౌన్ అండి. ఇప్పుడు ఈరోజు మీకు ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక స్టాఫ్ మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని రకరకాలుగా వీడియో క్లిప్పింగ్లు వేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అసలు జరిగిన వాస్తవం ఏందనేది మీకు తెలియాలి కాబట్టి మేము ఈ డివిజన్ మొత్తం ఈరోజు ఇక్కడ అందరం ఉన్నాము. డివిజన్కు సంబంధించిన 3 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సు, అకౌంట్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. అందరం కలిపి ప్రెస్ మీట్కి పెట్టిన కారణం ఏంటంటే ఇప్పుడు మేమందరం జాయిన్ అయ్యి సుమారుగా ఒక 2 సంవత్సరాలు అయిందండి ఇక్కడ ఈ డివిజన్లో. చేరిన దగ్గర నుంచి శ్రేయస్శక్తిలో ఇబ్బంది లేకుండా సంస్థ అభివృద్ధి కోసమే మేము పనిచేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మా గౌరవ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ మాకినేని హరిబాబు గారు మమ్మల్ని అందరినీ అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ సంస్థ అభివృద్ధి కోసమే పనిచేయమని చెప్పున్నారు. అందులో భాగంగానే మీరు కూడా ఇటువంటి అభివృద్ధి గతంలో చూసి ఉండకపోవచ్చు. మీరు డివిజన్లో ఎక్కడ చూసినా కానీ
డ్యామేజ్డ్ పోల్స్ రీప్లేస్ చేయటం కానీ, లేకపోతే షార్ట్ హైట్ పోల్స్ మార్చడం కానీ, కండక్టరు ఏదైనా బాగలేకపోతే రీప్లేస్ చేయటం కానీ, కేబుల్స్ ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే మార్చడం కానీ, ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలలో మన మాకినేని హరిబాబు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మన ఎస్సీ గారి ప్రోద్బలంతో, ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి మేనేజ్మెంట్ నుంచి బడ్జెట్ని తీసుకొచ్చి ఆ సంస్థ కోసము, తర్వాత ఒంగోలు డివిజన్లో ఉన్నటువంటి వినియోగదారులకి ఇబ్బంది కలగకూడదని అనేక రకాల పనులు చేస్తూ ఉన్నాము. ఇందులో ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఏమీ లేదండి. ఈ భాగంగా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూషన్కి కూడా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూషన్కి కూడా స్టాఫ్ని ఉంచుకొని, స్టాఫ్ ఉన్నా లేకపోయినా పక్క స్టాఫ్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మాలో ఉన్నటువంటి రెవెన్యూ వింగ్ను కూడా కలుపుకొని అందరినీ కలిపి మాకినేని హరిబాబు డిఈ గారు అందరితోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మన డివిజన్, ఒంగోలు డివిజన్ని అభివృద్ధి పయనంలో తీసుకెళ్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే, మా దగ్గర ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర రెడ్డి అనే స్టాఫ్ ఇతను లింగంగుంట అనే డిస్ట్రిబ్యూషన్లో ఉద్యోగం చేయించున్నాడు. అతన్ని అక్కడికి పంపించింది కూడా 2 సంవత్సరాల క్రితం జనరల్ ట్రాన్స్ఫర్స్ అప్పుడు పంపించారు. కారణం ఏంటంటే, ఇక్కడ ఒంగోలు టౌన్లో D3 అనే సెక్షన్లో అతను కొన్ని అనాథరైజ్డ్ వర్క్స్ చేస్తున్నాడు. అంటే అనుమతులు లేకుండా, డిపార్ట్మెంట్ అప్రూవల్స్ లేకుండా చేయటం వల్ల మేనేజ్మెంట్ వారు పనిష్మెంట్ కింద లింగంగుంటలో పంపించున్నారు. ఇప్పుడు మళ్ళీ D3 సెక్షన్కి రావాలని చెప్పి సిఎండి గారి నుంచి, గౌరవ సిఎండి గారి నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని ఉన్నారు. ఆర్డర్స్ తెచ్చుకొని ఒక 1 నెల రోజులు అవుతుందండి. ఈ 1 నెల రోజుల నుంచి డి గారిని కలిశారు. డి గారు ఏం చెప్తున్నారంటే, అది రూరల్ ఏరియా కాబట్టి నువ్వు అక్కడి నుంచి టౌన్లోకి వస్తే ఆ ఏరియాకి స్టాఫ్ ఉండరు, రేపు జనరల్ ట్రాన్స్ఫర్స్ వస్తాయి, మేబీ మే జూన్లో రావచ్చు, వచ్చినప్పుడు నీకు అక్కడ రిలీవర్ని ఇచ్చి నిన్ను కూడా టౌన్లో అకామిడేట్ చేస్తానని చెప్పడం జరిగింది. అయినా వినకుండా ఒక 20 రోజుల నుంచి అనేక విధాలుగా ప్రతిరోజు ఎవరో ఒకళ్ళ ద్వారా ఫోన్ చేయిస్తూ కొంచెం ప్రెషర్ పెట్టిస్తున్నారు డి గారి మీద ప్రెషర్ పెట్టిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మొన్న 2వ తారీఖున ఒక N9 టీవీ రిపోర్టర్ లోపలికి వచ్చి, మీరు మా వెంకటేశ్వర రెడ్డికి ట్రాన్స్ఫర్ బదిలీ ఎందుకు ఇవ్వరు అని అడిగారు. ఇవ్వడానికి అక్కడ డిస్ట్రిబ్యూషన్ వేకెంట్ అవుతుంది, నేను ఇప్పుడు ఇవ్వనండి, రేపు జనరల్ ట్రాన్స్ఫర్లో కన్సిడర్ చేస్తానని చెప్పాడు. అక్కడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్కి వచ్చాము, మే 2 నెలలే ఉంది. 2 నెలలు ఆగి రేపు ట్రాన్స్ఫర్స్లో అవకాశం ఉన్నప్పుడు తీసుకొని ఉంటే ఇబ్బంది ఉండేది కాదు అన్నా కానీ అతను ఆ రిపోర్టరు ఇంకా తెల్లకుండా డి గారి వాయిస్ రికార్డ్ చేస్తూ బయటకు వచ్చి కారిడార్లో పెద్దగా అరుస్తూ ఉన్నారు. అప్పుడు డి గారు బయటకు వచ్చి, ఇది ఆఫీస్ ఏరియా, నువ్వు ఇట్లా అరవడానికి ఇబ్బందిగా ఉంటుంది, మీరు బయటకు వెళ్ళిపోండి అన్నాడు. అక్కడ లైన్మెన్ కూడా బయట ఉన్నాడు అనమాట. ఆ లైన్ ఇదంతా చేసింది లైన్మెన్ అర్థమయ్యి ముందు ఇతన్ని సస్పెండ్ చేయండి అని చెప్పిన మాట వాస్తవం. అంతటితో వెళ్ళిపోయిన సబ్జెక్ట్ అక్కడితో అయిపోయినది. కానీ అతను వెళ్ళిపోకుండా దాన్ని మళ్ళీ మీడియాలో అప్లోడ్ చేశారు. మీడియాలో అప్లోడ్ చేసేసరికి డిపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో డిపార్ట్మెంట్కి ఎగనెస్ట్గా పెట్టకూడదు, ఇది మిస్కాండక్ట్ ఆఫ్ ద రూల్స్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే అతను పోస్ట్ చేశాడో ఇమ్మీడియట్లీ అదే రోజు సాయంత్రం సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 3వ తారీఖున హెచ్ఎం టీవీలో, సాక్షి మీడియాలో రకరకాలుగా ఇచ్చారు. ఏది, అతను వాయిస్ కూడా ఇచ్చాడు, 2 నుంచి 3 లక్షలు డి గారు అడిగారని. మీరు ఇంతమంది పాత్రికేయులు ఉన్నారు, సుమారుగా డిపార్ట్మెంట్లో డివిజన్లో 500 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మీరు ఇక్కడి నుంచి అయినా ఎప్పుడు ఎక్కడ ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. మా డిఈ గారు మాకినేని హరిబాబు గారు ఏ స్టాఫ్ దగ్గర అయినా ₹1 తీసుకున్నట్టుగా ఆధారాలు అనేవి ఏమీ లేవు. మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అటువంటిది అతను హెచ్ఎం టీవీలో 2 లక్షలు అడిగారు, 3 లక్షలు అడిగారు అని వాయిస్ ఇచ్చి రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకోసం అని చెప్పి అసలు జరుగుతున్నది వాస్తవం ఏందనేది మేము మీ అందరికీ తెలియజేయాలనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టమన్నాము. మా ఏడీ గారు మీ అందరినీ రమ్మని చెప్పారు. మీ అందరూ వెంటనే ఇచ్చేసినందుకు ఒంగోలు డివిజన్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మేమంతా ఉద్యోగం చేయడానికే ఇక్కడికి వచ్చాము. అటువంటిది ఈ ట్రాన్స్ఫర్ల కోసము రకరకాలుగా మీడియాలో ఎక్స్పోజ్ అయ్యి ఇబ్బంది పెడితే అది ఉద్యోగస్తులుగా మాకు మంచిది కాదు, సంస్థకి మంచిది కాదు. అందుకని మేము మా మేనేజ్మెంట్ వారికి కూడా ఈరోజు విన్నవించుకునేది ఏంటంటే, ఇట్లా ఎవరైతే సోషల్ మీడియాలో డిపార్ట్మెంట్ ఇమేజ్ డ్యామేజ్ చేశారో
వాళ్ళని ఉద్యోగం నుంచి కూడా తక్షణమే తొలగించవలసిందిగా, పూర్తిగా శాశ్వతంగా తొలగించమని ఒంగోలు డివిజన్ ఉద్యోగులందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మోహన్ మోహన్ ఇట్రండి. ఇప్పుడు అతను లంచం ఇచ్చామని కొన్ని ఛానల్కి ఇచ్చారు కదా, అడిగాడా, డిమాండ్ ఉందా అంటే అతని వాయిస్ రికార్డు, అతని వాయిస్ ద్వారా మనం మీడియాలో విన్నదే. ఇప్పుడు డిఈ గారు లంచం అడగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీరు పబ్లిక్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, ప్రతి ఏ స్టాఫ్నైనా అడగండి, అటువంటి సందర్భం ఉందేమో అడగండి. అసలు లేదు, అదంతా అవాస్తవం. కేవలం ఇప్పుడు ఎప్పుడైతే సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందో, సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇది కావాలని చెప్పి డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పేసి ఈ విధంగా తీసుకొస్తున్నారు. సార్ సార్ చెప్పండి. సార్